హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు సత్సంతాన అభివృద్ధికై శ్రీ సంతాన లక్ష్మి మూలమంత్రం చెప్పుకుందాం. ఈ సమాజానికి మనం ఏదైనా ప్రత్యక్ష శ్రేయస్సు కలిగిస్తున్నామంటే అది ముందుగా సత్సంతానం అందించడం. దానితో మనకు సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. సరైన సంతానం అందించడం వలన సమాజం వృద్ధి చెందుతుంది. అదే సమయంలో మన సంతానం కూడా అభివృద్ధి చెందేందుకు సంతాన లక్ష్మి యొక్క అనుగ్రహం చాలా అవసరం. అనుగ్రహం వలన సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది. కాగా సంతానం లేని వారు ఈ మంత్ర జపం చేసి సంతానం కూడా పొందవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రములని ప్రత్యక్షంగా జపం చేసుకునే మహామంత్రములు. శ్రీ సంతాన లక్ష్మి మూల మంత్రము. మంత్రము ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీం జగన్మాతే నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీం జగన్మాతే నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీం జగన్మాతే నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీం జగన్మాతే నమః. దివ్యాత్మ స్వరూపులారా, లక్ష్మీదేవి మంత్రములలో ఏ మంత్రము చేసినా శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ ఎర్రని వస్త్రములు, రుద్రాక్ష, స్ఫటిక, తులసి, రక్తచందనపు మాలలు వినియోగించవచ్చు. శ్రీ మహాలక్ష్మి యొక్క ప్రత్యేక మాలలు పుష్కరమాల అనగా పద్మ పిక్కల మాల మరియు వైజయంతి మాల. ఇవి విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. ముఖ్యంగా రైతులు మరియు సైనికులు ఉదయాన్నే జపం చేయాలని ఏమీ లేదు. వారి యొక్క కర్మను ముగించుకొని ఏ సమయమైనా పర్వాలేదు జపం చేయవచ్చు. సాధారణమైన జీవనం గడిపే వారికి ఉదయం జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రములు ప్రతిరోజు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత 108 చెప్పున జపం చేసుకుంటూ సకల విధములైన శ్రేయస్సులు, ఫలితములు, ఆరోగ్యము, ఆయుస్సు, ఆనందము మరియు ఐశ్వర్యము తప్పక పొందగలరు. లేదు విద్యుక్తంగా చేస్తాం అనుకునే వాళ్ళు గురువు వద్దకు వెళ్లి మంత్రము, యంత్రము తీసుకొని 1,00,000 జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించి తర్వాత ప్రతిరోజు 108 చెప్పున జపం చేసుకుంటే చాలు. సకల విధమైన శ్రేయస్సులు, ఆరోగ్యము, ఆయుస్సు, ఐశ్వర్యము శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో లభించగలవు. మీకు యంత్రములు, విధులు కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో వస్తున్న నెంబర్లను సంప్రదించగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందయుక్తమైన, ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన జీవితంను కొనసాగిస్తూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను, ఆరోగ్య నియమాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.